సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టార్టింగ్ లో లేకపోయినా క్రేజ్ వచ్చిన తర్వాత మారిపోతారు హీరోయిన్లు. కానీ కావాల్సినంత క్రేజ్ వచ్చినా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదంటూ కెరీర్ ని కంటిన్యూ చేస్తోంది సాయి పల్లవి. ఈ కమిట్మెంట్ తో పెద్ద సినిమాలు, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మిస్ అయినా సరే ఏం పర్లేదంటోంది సాయి పల్లవి. అసలు జనాలు ఇంప్రెస్ అయింది సాయి పల్లవి యాక్టింగ్ కా, యాటిట్యూడ్ కా? గ్లామరస్ హీరోయిన్లు ఎంతమందున్నా సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సాయి పల్లవికే పడిపోయారు జనాలు. ఎంత పెద్ద హీరో అయినా స్టోరీ బావుంటేనే ఓకే చెప్పే సాయి పల్లవికే ఫిదా అయిపోయారు అభిమానులు. సాయి పల్లవి గ్లామర్ క్యారెక్టర్స్ చేయకపోయినా మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. అందుకే సాయి పల్లవి సినిమాలో ఉందంటే హీరో ఎవ్వరన్నది కూడా పెద్దగా పట్టించుకోరు ఆడియన్స్. అంతలా సినిమాని ఓవర్టేక్ చేసేస్తుంది సాయి పల్లవి. సాయి పల్లవి ఇంతవరకు తనకు నచ్చని క్యారెక్టర్ చేయలేదు. ఎంత పెద్ద హీరో అయినా సరే గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పలేదు. అలా మిస్ అయిందే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్. నిజానికి ఈ సినిమాలో సందీప్ రెడ్డి సాయి పల్లవిని హీరోయిన్ గా అనుకున్నారట. కానీ సాయి పల్లవి కండిషన్స్ తెలుసుకుని మానుకున్నాను అని చెప్తున్నారు సందీప్ రెడ్డి. అర్జున్ రెడ్డికి హీరోయిన్ కోసము కాస్టింగ్ గురించి ఆలోచిస్తుంటే సో ఐ స్పోక్ టు హిమ్ సేయింగ్ దట్ సీ ఐ హావ్ ఎ స్టోరీ అబౌట్ ఎ guy who is destroyed in love and so it's a very romantic story also. I want to cast Sai Pallavi as a heroine in my film. So he said like, what is the romantic quotient in Arjun Reddy? And I said like, it is more than what usually we see in Telugu cinema. So he said, sir, forget about it. The girl will not even wear a sleeveless. So forget about it. Even eventually heroines will change over the period of time based on the opportunities. But to see Sai Pallavi not changing at all, you know, it's great. It is really great actually. సాయి పల్లవి అంత సింపుల్ గా ఉంటుంది కాబట్టే అన్ని రకాల ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. సింప్లిసిటీతో పాటు జనాల్ని కట్టిపడేసే యాక్టింగ్ తో అందర్నీ ఇంప్రెస్ చేసేసింది సాయి పల్లవి. ఫస్ట్ గ్లామర్ రోల్స్ చేయకపోయినా ఇంత స్టార్డమ్ ఇమేజ్ వచ్చిన తర్వాత జనరల్ గా హీరోయిన్లు మారుతారు. కానీ సాయి పల్లవి మాత్రం ఏమాత్రం మారలేదు. తన సింప్లిసిటీతోనే బాలీవుడ్ ను కూడా మెప్పించింది. అందుకే ఆల్రెడీ అంతమంది హీరోయిన్లున్నా బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రామాయణం కోసం సీతగా సాయి పల్లవినే సెలెక్ట్ చేసుకున్నారు. అసలు సాయి పల్లవి సినిమాలో ఉందంటే జనాల కాన్సంట్రేషన్ అంతా సాయి పల్లవి మీదకే వెళ్లిపోతుంది. అలా తండెల్లో కూడా నాగచైతన్య కంటే సాయి పల్లవినే హైలైట్ చేసి చూస్తున్నారు చాలా మంది ఆడియన్స్. మరి తండెల్ సినిమాకి సాయి పల్లవి మ్యాజిక్ ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.